నమస్తే అందరికీ. కుంభమేళలో ఆ రోజు నైట్ పబ్లిక్ ఏమంతా లేరని చెప్పేసి మేము మార్నింగ్ లేట్గా లేచామన్నమాట. లేట్గా అంటే మేము 4 o'clock అలా లేచి వెళ్దాం అనుకున్నాము. బట్ పబ్లిక్ ఎవరు లేరు కదా, పైగా అలసిపోయామని చెప్పి మేము 6 o'clock అలా లేచాము. లేచేసరికి మాకు తెలిసింది ఏంటంటే ఫుల్ పబ్లిక్ వచ్చేసారు. ఎందుకంటే చాలామంది కార్స్, బస్సెస్ అక్కడ ముందు ఒక 10 kilometers ముందే స్టాప్ చేసుకొని బై వాక్ వస్తున్నారనమాట. సో బై వాక్ వచ్చేసరికి ఇక్కడ ఫుల్ పబ్లిక్ టైంకి వచ్చేసారనమాట. మార్నింగ్ 6 o'clock అట్లా ఫుల్ పబ్లిక్ వచ్చేసారనమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఆ రోజు శివరాత్రి కావడం వల్ల ఇంకా చాలా మంది వచ్చారు. మేము వెళ్ళడం అయితే తొందరనే వెళ్ళాము, కానీ మాకు అసలు బోట్ అనేది దొరకలేదనమాట. చాలాసేపు బార్గెన్ చేసి, ఎంత బార్గెన్ చేసినా ఫిక్స్డ్ రేట్ కాబట్టి, కానీ ఫిక్స్డ్ రేట్ అయినా కూడా బోట్లో మినిమం 10 members ఉంటేనే వాళ్ళు అలౌ చేస్తున్నారనమాట. సో మేమందరం ఒక 2-3 ఫ్యామిలీస్తో మాట్లాడి ఒక 10 members అయ్యాక మేమైతే బోట్లో వెళ్తున్నాం ఇప్పుడు. సో మేము ఇక్కడ యమునోత్రి నుంచి అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఎక్కడైతే త్రివేణి సంగమం ఉంటుందో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట ఈ బోట్లో. సో చాలాసేపే మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అక్కడ గంగా సైడ్ చూస్తున్నారు కదా ఎంత ఫుల్ పబ్లిక్ ఉన్నారో. సో ఇక్కడికి వచ్చేసాకండి వాటర్ అనేవి చాలా తక్కువగానే ఉన్నాయి. బట్ నేను ఎన్నిసార్లు మునిగినా మా వారు నువ్వు కంప్లీట్గా మునగట్లేవు, ఇంత దూరం వచ్చి స్నానం కంప్లీట్గా చేయకపోతే ఎట్లా అని చెప్పి నన్ను ఎన్నోసార్లు మునుగు కంప్లీట్గా మునగట్లేవని మా వారు మా తమ్ముడు అయితే నన్ను మస్తు ఆట పట్టించారనమాట. బట్ చాలా సీరియస్గా. సో నేనైతే ఎన్నోసార్లు మునిగాను. మనం వచ్చింది స్నానం చేయడానికి, కుంభ స్నానం చేయడానికి కాబట్టి నేను కూడా చాలా ట్రై చేశాను. యాక్చువల్గా నాకు వాటర్ అంటే చాలా చాలా భయం అనమాట. అక్కడ ఆ మాత్రం లెవెల్ తక్కువ ఉంది కాబట్టి ఆ మాత్రం అన్న ట్రై చేశాను, లేకపోతే అసలు నేను దిగకపోతుంటేనేమో అనిపించింది నాకు. సో ఫైనల్లీ సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేశాను. తర్వాత అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి బయటకైతే వచ్చామన్నమాట. బయటకు వచ్చాక ఇలా నామాలు పెట్టించుకున్నాము. అసలు ఎక్కడికి వెళ్ళినా ఈ నామాలు పెట్టించుకుంటేనే ఆ వైబ్స్ అనేది వస్తాయి అనమాట. సో ఇక్కడ నుంచి మేము అయోధ్య అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఫుల్ ఆల్రెడీ పబ్లిక్ వచ్చేసారు కాబట్టి ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మళ్ళీ ట్రాఫిక్లో ఇరుక్కుపోతామని మేము వెంటనే మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. సో ఇక్కడ నుంచి మేము అయోధ్య వెళ్తున్నాము. సో అయోధ్య ఎలా వెళ్ళామని కూడా నేను వీడియో ఈరోజు షేర్ చేసుకున్నాను, ఖచ్చితంగా చూసేయండి. అలాగే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.